అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పాలకుర్తి కాంగ్రెస్లో మరోసారి వర్గపోరు బయటపడింది. తొర్రూరు కాంగ్రెస్లో ఎర్రబెల్లి కోవర్టులు ఉన్నారంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ నాయకులు కాకిరాల హరిప్రసాద్, కిషోర్ రెడ్డిలపై ఎమ్మెల్యే యశస్విరెడ్డి వర్గీయులు ఆరోపణలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థులు సంచలన వ్యాఖ్యలు చేశారు. హరిప్రసాద్, కిషోర్ రెడ్డి వల్లే తాము ఓడిపోయామని కూడా అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నా కోసం నిజాయితీగా పనిచేసే కార్యకర్తని నా నుంచి దూరం చేయడానికి నా వ్యక్తిత్వం మీద మచ్చ వేసే విధంగా ఎన్నో నిందారోపణలు చేశారు ఈ నీచులు. మరి ఈ దుర్మార్గులు కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ప్రతిపక్ష పార్టీకి కొమ్ముగాస్తున్నారు. మాకు జరిగిన ఈ నష్టం భవిష్యత్తులో జరగబోయే పరిషత్ ఎన్నికల్లో జరగొద్దు అంటే, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలవాలి అంటే తక్షణమే వీరిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. అదే మా ప్రధాన డిమాండ్. అమ్మా డిసిసి అధ్యక్షులు ఉమా మేడం గారికి, టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారికి, పెద్దలు సీఎం గారికి మీరందరికీ కూడా విన్నవించుకునేది ఒక్కటే, ఒక్కసారి మా పాలకుర్తి నియోజకవర్గం వైపు మీ దృష్టి పెట్టండి. పార్టీని వీళ్ళెంతో నాశనం చేస్తున్నారు. ఈ కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ అనే వ్యక్తులు ఏ రోజు కూడా పార్టీ కోసం పని చేయలేదు. కేవలం మడిపిల్లి గడి రాజకీయాలు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, భూదందాలు, సెటిల్మెంట్లు, వాళ్ళ గేటు తీసే వాళ్లకు మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అయ్యా దొర బాంఛన్ అనేటోనికే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి గులాంగిరి చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. కానీ ఈ రోజు చదువుకున్న వాళ్ళం, ఒక టీచర్ ఉద్యోగం నుంచి వచ్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి స్వచ్ఛందంగా వస్తే ఒక దళిత ఆడబిడ్డనని కూడా చూడకుండా, నా వ్యక్తిత్వం మీద మచ్చలు వేసే విధంగా ఒక ఆడపిల్లని చూడకుండా నోటికి ఎంత వస్తే అంత నీచమైన మాటలు మాట్లాడడానికి వెనుకడరు. సర్పంచ్ ఎవరండి? టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు. వీళ్ళు ఏం చెప్పుకుంటారు? మేము గెలిపించుకున్నాం, మా క్యాండిడేట్ రెబల్ క్యాండిడేట్ అని. అట్లే ప్రతి దగ్గర కూడా అమ్ముడు పోయి వేరే వాళ్ళకి అమ్ముడు పోయి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని బలహీనపరచాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ప్రవర్తించుకుంటూ వస్తున్నారు. మేము ఓపిక పట్టినాం ఇన్ని రోజులు. ఎన్ని రకాలు కూడా పార్టీలున్న అంతర్గత సమస్య ఏది, దీన్ని పరిష్కరించుకోవాలని అనుకున్నాం. కానీ అది సాధ్యపడతలేదు. పార్టీ నష్టపోయే కాడికి పోతుంది. ఇక ముందు మాకు ఓపిక లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకునేదాకా మేము అధిష్టానాన్ని మరి ఎంపడబడతాం. విజయము అపజయాలు పత్రికా విలేకరులందరూ కూడా తెలియజేయడం కోసం మేమందరం కూడా ఇప్పుడు డాక్టర్ గారు కూడా మాట్లాడినారు. ఎన్నో సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను నడుపుకుంటూ ప్రజాసేవ కోసము మేడం గారు మమ్మల్ని టికెట్ ఇచ్చి ప్రజా క్షేత్రంలోకి పంపించిన తర్వాత మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను కోవట్లుగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ మా యొక్క ఓటమి ప్రధానమైన కారణమైన వ్యక్తుల పేర్లు సార్ క్లియర్గా చెప్పినారు. వాళ్ళని సస్పెండ్ చేయాలనేది అందరి యొక్క డిమాండ్. రెడీగా దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, తొర్రూరు కాంగ్రెస్లో ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించి కోవర్టులు ఉన్నారంటూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారంటే నిజంగా అదేవిధంగా ఉందా అనేటువంటి మాట. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నారు, అందుకే మేము ఓడిపోయామనేటువంటి మాట. వ్యక్తిగత హననానికి కూడా వారు వెనకాడలేదంటూ కూడా కొంతమంది సీనియర్ నేతల మీద కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీరి మీద చర్యలు తీసుకోవాలని బాహాటంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నటువంటి సందర్భం. నిజంగా స్థానికంగా ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే ఎర్రబెల్లి దయాకర్ వర్గీయులు ఏం చెప్తున్నారు? ఆ స్థాయి రాజకీయాలు ఉన్నాయంటారా? ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు అయితే మొత్తం కూడా రచ్చకెక్కిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ ఓటమి సమయంలో సీనియర్ నేతలు, అంటే దాదాపు ముఖ్యంగా మనం ఈ మున్సిపాలిటీలకు సంబంధించి ఏదైతే
తొర్రూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. 16 వార్డులలో బీఆర్ఎస్ కు 9, కాంగ్రెస్ కు 7 వార్డులు వచ్చినాయి. అయితే ఇక్కడ ఎక్సఫిషియో ఓటు యశస్విని రెడ్డితో పాటు ముఖ్యంగా కడియం కావ్య వీళ్ళిద్దరూ కూడా యశస్విని రెడ్డి అలాగే కడియం కావ్య ఇద్దరు కూడా ఈ ఇద్దరు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతో ఎక్సఫిషియో వేయడంతో సమమైంది. ఆ సమమైన తర్వాత లక్కీ డ్రా ద్వారా కూడా మరి కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా అది మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ 16 రోజున ఏదైతే చైర్మన్ ఎన్నిక రోజు కూడా చాలా ఉత్కంఠత మధ్య కూడా ఈ గెలుపును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే ఓడిపోయినటువంటి 9 మంది ఈ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు, ఆ 9 మంది కూడా మొత్తం ఏదైతే యశస్విని రెడ్డి కొంత మాకు సపోర్ట్ చేసినప్పటికీ కూడా ఎవరైతే కొంతమంది కోవర్టులు ఉన్నారో దీనికి సంబంధించి కాకిరాల హరిప్రసాద్ కావచ్చు, కిషోర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ ఎర్రబెల్లికి వాళ్ళు కోవర్టులుగా పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా లాస్ట్ సమయంలో మా కాంగ్రెస్ వాళ్ళని మొత్తం కూడా వాళ్ళు బెదిరించారు అనే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే వీళ్ళ పైన ఆరోపణలు చేయడం, దాంతో పాటుగా అటు బీఆర్ఎస్ కు కొంత మెజారిటీ రావడం, 9 వార్డులు గెలుచుకోవడం కూడా ఒకంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కూడా అక్కడ ఏదైతే పాలకుర్తి నియోజకవర్గంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటే సీనియర్ నాయకులు ఇప్పటికే యశస్విని వాళ్ళ అత్త మీద కూడా కొంత కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ కి అలాగే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కంప్లైంట్ చేశారు. అంటే కొంత వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకే ఆ టికెట్లు అమ్ముకున్నారు అనేది కూడా కొంత ఉంది. ఇట్లా ఆ పాలకుర్తి నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి అయితే ముఖ్యంగా ఆ వార్డులో మనకు మెజారిటీ ఉన్నప్పుడు కూడా వీళ్ళు కావాలని ఎవరైతే ఈ కిషోర్ రెడ్డి కావచ్చు, హరిప్రసాద్ కావచ్చు, వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకే ద్రోహం చేస్తున్నారు. వీళ్ళను సస్పెండ్ చేయకపోతే గనక వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి సీట్లు కోల్పోవడం అవుతుంది. కాబట్టి దీనిపైన మరి చర్యలు తీసుకోవాలి అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన మరి ఇప్పటికే నివేదిక కూడా వాళ్ళకి ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ మొత్తం కూడా అయితే వీళ్ళు కూడా ఎవరైతే ఈ కాకిరాల హరిప్రసాద్ ఉన్నారో ఈయన కూడా ఎన్నికల ముందు అటు బీఆర్ఎస్ నుంచి ఇక్కడ కాంగ్రెస్ లోకి రావడం, మరి కాంగ్రెస్ లో ఉండి మరి ఇట్లాంటి పనులు చేయడం కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ రాకపోవడం ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు మొత్తం కూడా ఉద్రిక్తతల నడుమ ఈ మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ పదవి కాంగ్రెస్ దక్కించుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి వార్డ్ మెంబర్లు, కౌన్సిలర్లు చాలా వరకు ఓడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ కోవర్టులు చేయబట్టే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఈ కోవర్టు మొత్తం కూడా వ్యవస్థను రద్దు చేయాలి, వీళ్ళనందరినీ సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు విన్నపిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక పాలకుర్తి కాంగ్రెస్లో మరోసారి వర్గపోరు బయటపడింది. తొర్రూరు కాంగ్రెస్లో ఎర్రబెల్లి కోవర్టులు ఉన్నారంటూ కూడా పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకులు కాకిరాల హరిప్రసాద్, కిషోర్ రెడ్డిలపై ఎమ్మెల్యే యశస్విరెడ్డి వర్గీయులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థులు సంచలన వ్యాఖ్యలైతే చేశారు. హరిప్రసాద్, కిషోర్ రెడ్డి వల్లే తాము ఓడిపోయామని అభ్యర్థులు ప్రెస్ మీట్ పెట్టి బాహాటంగా ఈ విషయాన్ని వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది.